హాయ్ నమస్తే, నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. రాజధాని అమరావతి పేరిట జరుగుతున్నటువంటి నిర్వాకం, ముఖ్యంగా అమరావతి రైతులు ఏ విధంగా కన్నీరు పెడుతున్నారు, అమరావతి రైతులు గుండె ఆగి ఎలా మరణిస్తున్నారు. గతంలో చూసాం. గతంలో కూడా అమరావతి రెండవ దశ ల్యాండ్ పూలింగ్ కోసం గ్రామసభ పెట్టినప్పుడు ఒక రైతు గుండె ఆగి, రామారావు అనే రైతు గుండె ఆగి చనిపోయాడు. నిన్న మళ్ళీ ఇదే సీన్ రిపీట్ అయింది. మరో రైతు పద్మారెడ్డి గుండె ఆగి మరణించినటువంటి పరిస్థితి. సో అమరావతిలో ఏ అమరావతి రైతులైతే 2024లో కూటమి ప్రభుత్వానికి అండగా నిలిచి, కూటమి ప్రభుత్వానికి బాసటగా నిలిచి, కూటమి ప్రభుత్వాన్ని నెగ్గించారో అదే అమరావతి రైతులు ఇప్పుడు అదే కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళమెత్తుతున్నారు. రెండవ దశ పోలింగ్కు ఇవ్వమంటే చెప్పి తేల్చి చెబుతున్నటువంటి పరిస్థితి. ఇటు కూటమి ప్రభుత్వం కానీ లేదా సిఆర్డీఏ అధికారులు కానీ భూములు ఇవ్వడానికి సిద్ధపడని రైతులపై దాష్టికం చేస్తున్నారు, అరాచకాలకు పాల్పడుతున్నారనే వాదన గట్టిగా పెరుగుతోంది. ముఖ్యంగా దీనికి సంబంధించినటువంటి ఇవాళ కథనం కూడా అదే. రాజధాని రైతులపై వేధింపుల పర్వం. భూమి ఇవ్వకపోవడమే వారు చేసిన నేరం. రకరకాలుగా ఇబ్బంది పెడుతున్నటువంటి చంద్రబాబు ప్రభుత్వం భయభ్రాంతులకు గురి చేసి భూమిని ఎలాగోలా లాక్కోవాలనేదే సిఆర్డీఏ అధికారులు చేస్తున్నటువంటి కుట్రగా వర్ణిస్తున్నటువంటి కథనం ఇది. ఇవని భూముల్లో రిటర్నబుల్ ప్లాట్లు ఎలా కేటాయిస్తారు, అంతేకాకుండా పంట పొలాల చుట్టూ గోతులు తవ్వేసి నీళ్లు నింపేశారు. ఎవరైతే రైతులు భూములు ఇవ్వడానికి సిద్ధపడలేదో ఆ రైతుల పంట పొలాల చుట్టూ గోతులు తవ్వి నీళ్లు నింపేశారు. అంటే ఆ రైతుకి ఇక ఎటు పోవడానికి మార్గం ఉండదు, ఆ పొలానికి దారి ఉండదు. అంతేకాదు స్తంభాలు కూల్చేసి కరెంటు ఆపేశారు, విద్యుత్ సరఫరా ఆపేశారు. తద్వారా మోటార్లు పంపులు అనేవి పనిచేయవు. కరెంటు లేక నీరు లేక ఎండిపోతున్నటువంటి పంట పొలాలు, రైతులకు ఇచ్చే సబ్సిడీలు సదుపాయాలు కూడా ఆపేశారు. అంటే ఎంత కక్ష సాధింపుగా ప్రభుత్వం పాల్పడుతోంది అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. బలవంతపు భూసేకరణకు నోటీసులు ఇచ్చారు, భూమి ఇవ్వకపోతే పంటలను జేసీబీలతో నాశనం చేసేశారు. ఇలా ఉండవల్లి పెనుమాక రైతుల పరిస్థితి ఈ విధంగా ఉందనేది సాక్షిలో వచ్చినటువంటి కథనం. ఇప్పుడు ఈ కథనం సంగతి ఇలా ఉంటే ఈ కథనంపై ఇప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గళమెత్తారు. అంటే ప్రొఫెసర్ నాగేశ్వర్ లాంటి వ్యక్తులకు కూడా అమరావతి రైతుల పట్ల, అమరావతిలో పెనుమాక ఉండవల్లిలో జరుగుతున్నటువంటి ఏదైతే అరాచకాలు ఇవి ఉన్నాయో, అన్యాయం ఉందో వాటి పట్ల ఆయన కూడా గళమెత్తారంటే పరిస్థితి తీవ్రత ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆయనైతే చాలా తీవ్ర ఎత్తున మండిపడ్డారు. ముఖ్యంగా ఆయన మాటల్లో తెలుసుకోవాలంటే పొలంలో పంట ఉండగా జేసీబీలు పెట్టి మరీ ధ్వంసం చేయాల్సినటువంటి అవసరం ఏంటని ఆయన ప్రశ్నిస్తున్నారు ప్రొఫెసర్ నాగేశ్వర్. సీడ్ యాక్సెస్ రోడ్డుకు భూములు ఇవ్వకపోతే అమరావతి నిర్మాణం ఏమైనా ఆగిపోతుందా? నిజంగా అది కూడా ఆలోచించాల్సినటువంటి విషయం. అంతేకాకుండా కనీసం ఒక పంట పూర్తిగా పండే వరకైనా ఆగచ్చు కదా అని ప్రొఫెసర్ నాగేశ్వర్ అడుగుతున్నారు. రాజధాని ప్రాంతంలో ఒక్క రైతు కన్నీళ్లు పెట్టుకున్న అమరావతికి శ్రేయస్సం కాదని గతంలో పవన్ కళ్యాణ్ చెప్పిన మాటల్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. మరి ఇప్పుడు అమరావతి ప్రతి ఆడబిడ్డ కన్నీరు కారుతోంది. ఇది పవన్ కళ్యాణ్కు కనిపించడం లేదా? ఇది ప్రొఫెసర్ నాగేశ్వర్ అడుగుతున్నటువంటి మాట. 5 ఏళ్ల పాటు రాజధాని రైతులకు వైఎస్ జగన్ అన్యాయం చేశారని, దుర్మార్గంగా వ్యవహరించారని, నిర్బంధించారంటూ ఇదే అధికార పార్టీ అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అప్పటి అధికార పార్టీపై ఆరోపణలు చేసి ఎన్నికల్లో నెగ్గినటువంటి పరిస్థితి. కానీ తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత అదే అమరావతి రైతుల పాలిట అదే అన్యాయానికి దిగుతున్నటువంటి పరిస్థితి. రాజధాని ప్రాంతంలో రైతుల కన్నీళ్ల మధ్య భూమిని సేకరించాల్సినటువంటి అవసరం ఏంటి? వ్యవహారం కోర్టులో ఉన్నప్పుడు, చర్చలు జరుగుతున్నప్పుడు ఇలా చేయడం ఎంతవరకు సమంజసం? అసలు మొక్కల్ని దున్నాల్సినటువంటి అవసరం ఏంటి? మొక్కల్ని దున్నడం అనేది బహుశా నేను ఇప్పుడు ఇదే మొదటిసారి వింటున్నాను. మొక్కల్ని జేసీబీలు పెట్టి లాగేయడం ఏంటి అని కూడా ప్రొఫెసర్ నాగేశ్వర్ ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. ఈ విషయంపై అసలు రైతు పొలాల గురించి కానీ, వ్యవసాయం గురించి కానీ అవగాహన లేని వాళ్ళకి కూడా విస్మయం కలిగించే అంశం ఇది. మొక్కల్ని దున్నడం ఏంటి? ఈ పదం ఇంతవరకు నేను వినలేదు. మొక్కల్ని దున్నేశారనే పదాన్ని వింటేనే గుండె తరుక్కుపోతుందంటూ ప్రొఫెసర్ నాగేశ్వర్ పదే ప్రశ్నిస్తున్నారు. అంటే ఇక్కడ అమరావతి రైతుల పాలిట, అమరావతి రైతుల విషయంలో జరుగుతున్నటువంటి ముఖ్యంగా ఎవరైతే రెండవ దశ ల్యాండ్ పూలింగ్కి భూములు ఇవ్వడానికి సంసిద్ధత వ్యక్తం చేయలేదో, ఎవరైతే ఆందోళన వ్యక్తం చేశారో, ఎవరైతే వ్యతిరేకత వ్యక్తపరిచారో ఆ రైతుల భూములటు, ఆ రైతుల పట్ల దుర్మార్గంగా వ్యవహరిస్తోంది. అందుకే ప్రొఫెసర్ నాగేశ్వర్ ఈ ప్రశ్నలన్నీ అడుగుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఎవరైతే భూములు ఇవ్వడానికి సిద్ధపడినటువంటి రైతుల
పొలాల చుట్టూ గోతులు తవ్వేసి, నీళ్లు నింపేసి, ఆ పొలాలకు మార్గం లేకుండా చేస్తున్నారు. అంతేకాకుండా స్తంభాలు కూల్చేసి కరెంటు సరఫరా ఆపేస్తున్నారు. ఆ రైతులకు అందే సబ్సిడీలను కూడా ఆపేస్తున్నారు. అంటే చాలా కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు. అందుకే బహుశా పద్మారెడ్డి లాంటి రైతులు గుండె ఆగి చనిపోయినటువంటి పరిస్థితి, గతంలో రామారావు లాంటి ఒక రైతు గుండె ఆగి మరణించినటువంటి పరిస్థితి. ఓవరాల్‌గా అమరావతిలో ఒక తీవ్రమైనటువంటి ఒక వ్యతిరేకత, ఒక అలజడి నెమ్మదిగా మొదలైంది. రానున్న కాలంలో కూటమి ప్రభుత్వానికి ఇది పెద్ద షాక్‌గా మారే ప్రమాదం లేకపోలేదు.